తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. నేను మానస. ముందుగా అందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర్ శర్మ గారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. నమస్కారం అమ్మా. గురుగారు, ముందుగా మీకు వినాయక చవితి శుభాకాంక్షలు. మీకు సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. అలాగే గురుగారు, వినాయక చవితి పండుగని మన సాంప్రదాయం ప్రకారం, మన ఆచారాల ప్రకారం ఈ వినాయక చవితి పండుగని అసలు ఏ విధంగా జరుపుకోవాలి తెలియజేయండి. చాలా చక్కటి ప్రశ్నమ్మా. మనకి సంవత్సరం మొత్తంలో అనేక పండుగలు ఉన్నాయి, అనేక పూజలు, వ్రతాలు ఉన్నాయి. కానీ ఎన్ని ఉన్నా యావత్ భారతదేశం సనాతన ధర్మాన్ని ఆచరించేటువంటి ప్రతి ఒక్కరూ చేసుకునేటువంటి వ్రతం, చేసుకునేటువంటి పూజ ఏదైతే ఉన్నదో అది వినాయక వ్రతం, వినాయక చవితి రోజు చేసుకునేటువంటి పూజ. అందులోనూ ఈసారి 27 ఆగస్టు 2025 బుధవారం వినాయక చవితి వచ్చింది. చాలా విశేషం. విఘ్నేశ్వరుడికి మంగళవారం, బుధవారం రెండు కూడా ప్రీతికరం. వినాయక చవితి కనుక మంగళవారం, బుధవారం వస్తే అవి చాలా విశేషం. అందులో ఇక్కడ బుధుడి సంబంధం ఉండడం, చదువు, జ్ఞానం, అందులో సరస్వతికి సంబంధించినటువంటి యోగంతో కూడుకున్నటువంటి ఆ బుధవారం రోజు వినాయక చవితి రావడం చాలా విశేషం. ఇది అరుదుగా ఇలాగ బుధవారాలు మనకి చాలా తక్కువగా వస్తూ ఉంటాయి. బుధవారంతో కూడి రావడం కూడా ఈసారి మనం ప్రత్యేకంగా చూసుకుని 27 ఆగస్టు 2025 వినాయక చవితి వచ్చింది. ఇంకా మీరు అడిగిన దాని ప్రకారం వినాయక చవితి ఏ విధంగా చేసుకోవాలంటే, విఘ్నేశ్వరుణ్ణి మనం పూజించేటప్పుడు చాలా విశేషంగా, ఎందుకు వినాయకుడు పూజ అంటే విఘ్నాలను తొలగించేవాడు గణేశుడు. అందులో కూడా ఓం గణానా అంత్వా గణపతి గుమ్మవామహే కవిం కవీనా ఉపమశ్రమస్తమం జ్యేష్ఠరాయం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిస్సాదనం శ్రీ మహాగణాధిపతయనం. అంటే గణాలకు అధ్యక్షుడు, గణనాథుడు. అసలు విఘ్నేశ్వరుడిని కనుక పూజించినట్లయితే సంవత్సరం మొత్తం విఘ్నాలు లేకుండా ప్రతి పనిలో విజయాలు, శుభాలు కలుగుతాయి. అందుకనే మన ఇంట్లో ఏ శుభకార్యం చేయాలన్నా వినాయకుని పూజ లేకుండా మనం శుభకార్యం చేయం. అందుకనే విఘ్నేశ్వరుడిని పూజించినట్లయితే ఆ సంవత్సరంలో ఏ పూజ ఒకవేళ చెయ్యకపోయినా, అది చెయ్యకూడదని కాదు, కానీ విఘ్నేశ్వరుని పూజ ఒక్కటి చేసినా వారికి ఇంట్లో అన్నీ మంచి జరుగుతాయి, కష్టాలు ఉండవు. అందుకనే వినాయక పూజ చేసుకోవడం సాంప్రదాయం. మరి గురుగారు, వినాయక చవితికి చక్కగా పూజ అంటే ముందుగా గుర్తొచ్చేది వినాయక విగ్రహాలు. చాలా మంది రకరకాల విగ్రహాలు తెచ్చిపెట్టుకుంటూ ఉంటారు. చక్కగా ఈ నవరాత్రులు అన్నీ కూడా పూజ చేసుకుంటూ ఉంటారు. మరి ఎలాంటి విగ్రహాన్ని ప్రతిష్ఠించుకుని పూజ చేసుకోవడం అనేది శ్రేయస్కరం అంటారు? చాలా ఇది విశేషమైనటువంటి ప్రశ్న. అసలు వినాయక చవితిలో మనకి నిగూఢమైన కొన్ని విషయాలు ఉన్నాయి. అది వినాయక విగ్రహంతో మనకు తెలుస్తుంది. ఎందుకంటే ఇంటిలో ఎవరైతే విఘ్నేశ్వరుడిని పూజించుస్తున్నారో లేదా ఎక్కడైనా మండపాలు వంటివి పెడుతున్నారో వారు ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ఎంత చిన్న విగ్రహం ఉంటే అంత మంచిది. చిన్న విగ్రహం ముఖ్యంగా ఇంటిలో అయితే పూజ చేసుకునేప్పుడు అరచేతిని మించకుండా ఉన్నటువంటి విగ్రహాన్నే ఉపయోగించాలి. ఎందుకంటే ఎంత విగ్రహాన్ని పెడితే అంత అనుష్ఠానము, అంత క్రతువులు, అంత పూజ, అంత నిష్ఠ, అంత హోమాలు వంటివి చెయ్యాలి. అలాగే అంత నివేదన వంటివి సమర్పించాలి. అవి మనకి ఇంటిలో అవి సాధ్యపడవు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో అరచేతిని మించకుండా ఉండేటువంటి విగ్రహాన్ని పూజించాలి. ఒకటి. రెండోది, అసలు వినాయక చవితి భాద్రపద మాసంలో వస్తుంది. భాద్రపద మాసంలో నదులు, తటాకాలన్నీ వర్షపు నీటితో నిండిపోయి ఉంటాయి. మనం అక్కడికి వెళ్ళి ఆ నదులు, తటాకాలు ఉన్న చోట బంకమట్టిని తీసుకుని ఆ మట్టితో పూజించే వినాయకుడే శ్రేష్టం. అదే ఫలితం లభిస్తుంది. మీ దగ్గర డబ్బు ఎక్కువ ఉంటే వెండి, లేదా ఇంకా డబ్బు ఉంటే బంగారంతో వినాయకుడిని చేసి తెచ్చుకుని దాన్ని పూజ చేసి దాన్ని దానం ఇవ్వమంది శాస్త్రం. మీ దగ్గర అంత డబ్బు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి అవసరం లేదు అనుకున్నా కూడా మట్టితో చేసిన విఘ్నేశ్వరుడినే పూజించమంది. ఎందుకు మట్టితో చేసిన విఘ్నేశ్వరుడిని పూజించమంది అంటే, ఇందులో కూడా చాలా నిగూఢమైనటువంటి స్థితి ఉన్నది. మనం ఎందులోంచి వచ్చాము? ఈ సృష్టి అంతా కూడా, మనం అంతా, ఈ ప్రకృతి అంతా కూడా మట్టి నుంచి వచ్చాం.
అసలు ప్రకృతి, బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు, ఈ సృష్టి అంతా కూడా ఒకే పదార్థము నుంచి వచ్చినది. గుణము లేనటువంటి నిర్గుణముతో కూడి ఉన్నటువంటి ఒకే పదార్థంతో, ఏకమైనటువంటి ఒకే ఒక్క పదార్థం నుంచి వచ్చి తిరిగి ఈ శరీరం మళ్ళీ అదే పదార్థంలోకి చేరుకోవాలి. ఆ వచ్చిన పదార్థంలోంచి వచ్చి మనం అదే పదార్థంలోంచి చేరుకోవడానికి సూచనగానే ఈ మట్టి విగ్రహం మనకి ఎక్కడి నుంచి అయితే మనం ఆ విగ్రహాన్ని ఆ పదార్థంగా భావించి తీసుకొచ్చి ఇంటిలో పెట్టి భక్తితో పూజించి, విఘ్నేశ్వరుడు మోక్షానికి, జ్ఞానానికి ప్రతీక. మోక్షం ఏ రకంగా లభిస్తుంది అంటే భక్తితో, భక్తి మార్గంలో జ్ఞాన మార్గాన్ని, జ్ఞాన మార్గంలో వైరాగ్యంతో కూడుకున్నటువంటి మోక్షాన్ని ఇచ్చేటువంటి వాడు వినాయకుడు. అందుకనే విఘ్నేశ్వరుని మట్టి విగ్రహాన్ని పూజించాలి వినాయక చవితి రోజు. అందులో ఉన్నటువంటి నిగూఢ తత్వాన్ని మనం తెలుసుకోవాలి. ఆ నిగూఢ తత్వాన్ని తెలుసుకోవాలంటే మట్టి వినాయకుడిని తీసుకొచ్చి అరచేతిని మించకుండా తీసుకుని ఆ విఘ్నేశ్వరుని భక్తితో పూజించి మళ్ళీ దాన్ని నిమజ్జనం అది చేసి, ఈ రకంగా విఘ్నేశ్వరుని యొక్క విగ్రహం ఎలా ఉండాలి, ఈ పూజ ఎలా ఉండాలి అనేటువంటి విషయాలు సనాతన ధర్మంలో స్పష్టంగా చెప్పారు. గురుగారు, ఇంకా విగ్రహాన్ని తీసుకువస్తారు. చాలా మంది కూడా ఈ మధ్య అవగాహన పెరిగి కూడా మట్టి వినాయకుల్ని పూజించడం అనేది ప్రారంభించారు. అయితే విగ్రహ ప్రతిష్ఠ చేసిన తర్వాత చాలా మందికి ఉన్నటువంటి ఒక అపోహ కావచ్చు, అనుమానం కావచ్చు. అంటే ఏ రోజు నిమజ్జనం చేయొచ్చు? ఇంట్లో ఉన్న వాళ్ళైతే కొంతమంది 3వ రోజుకి తీసేస్తూ ఉంటారు, ఇంకొంతమంది 5వ రోజు. అంటే ఆ రోజులు కూడా మంచి రోజులా కాదా చూసుకుని విగ్రహాన్ని నిమజ్జనం అనేది చేస్తూ ఉంటారు. కాబట్టి ఈ సంవత్సరం ఏ రోజు నిమజ్జనం చేస్తే కనుక మంచిదంటారు? ఇప్పుడు విఘ్నేశ్వరుని యొక్క నిమజ్జనం ఏదైతే ఉందో అది చాలా ప్రత్యేకమైనది. ముఖ్యంగా చాలామంది తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మనం ఏ భగవంతుడిని అయితే పూజిస్తున్నామో, విఘ్నేశ్వరుని పూజించిన తర్వాత ఆయనని నిమజ్జనం చేసేటప్పుడు భక్తి శ్రద్ధలతో ఆ కార్యక్రమం చేయాలి. ఆడంబరాల కోసం, విపరీతమైనటువంటి శబ్దాలతో, సౌండ్లతో, లేదా ఇష్టం వచ్చినటువంటి పదార్థాలని భుజిస్తూ అసలు ఆ నిమజ్జనం వంటివి చేయకూడదు. అసలు సుమన్ టీవీ ద్వారా 2 విషయాలు నేను ప్రత్యేకంగా చెప్దాం అనుకుంది. ఏంటంటే, మట్టి విగ్రహాలనే పూజించాలి తప్ప ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వంటి వాటిని పూజించడం వల్ల వినాయక వ్రత ఫలితం లభించదు. పుణ్యం సంగతి దేవుడు పాపం చుట్టుకుంటుంది. దానివల్ల ఎలాంటి ఉపయోగం లేదు. ఒకటి. రెండోది, ఈ ఇష్టం వచ్చినటువంటి సౌండ్ పొల్యూషన్ వీటితో చేయమని ఎక్కడా శాస్త్రం చెప్పలేదు. వినాయక నిమజ్జనం చేసేటప్పుడు అసలు ఆ రోజు ఉపవాసం చేయాలి. ఆ నిమజ్జన కార్యక్రమం అయ్యేదాకా కూడా ఎటువంటి ఆహారం తీసుకోకూడదు. ఒకవేళ స్వీకరించాలన్నా విఘ్నేశ్వరుడికి సమర్పించినటువంటి ప్రసాదాన్ని స్వీకరించడంలో దోషం లేదు. ఎవరికైనా దాహం వేసిన తులసి నీళ్లు వంటివి స్వీకరించాలి. ఏది పడితే ఆ ద్రవ్యాలని తాగేయడం తీసుకోకూడదు. అలాగే ఎలాంటి పడితే అలాంటి ఆహారాన్ని చేయకూడదు. ఒకటి. 2, విఘ్నేశ్వరుణ్ణి నిమజ్జనం చేసేటప్పుడు భక్తి శ్రద్ధలతో విఘ్నేశ్వరుని నామస్మరణతో, ఓ వినాయకాయ నమః, ఏకదంతాయ నమః, స్కందపూర్వజాయ నమః అని ఏదో ఒక నామాలతో ఆయన నామస్మరణం చేస్తూ భక్తి శ్రద్ధలతో విఘ్నేశ్వరుని నిమజ్జనం చేయాలి. ఇంకా మీరు ఇంకో ప్రశ్న అడిగారు, ఏ రోజులు నిమజ్జనం చేయాలని. విఘ్నేశ్వరుని నిమజ్జనానికి 3, 5, 7, 9 ఈ సంఖ్యలో, కొంతమంది 11 కూడా చేస్తారు. ఈ రకంగా ఈ సంఖ్యలో కొన్ని ప్రాంతాల్లో 21 రోజులు పెట్టేటువంటి ఆచారం ఉంది. అది కూడా. కానీ ఇలా ఈ సంఖ్యలలో విఘ్నేశ్వరుని నిమజ్జనం చేయమని శాస్త్రం. అందులోనూ మంగళవారాలు, శుక్రవారాలు వద్దని కొన్ని ప్రాంతాలలో నమ్ముతూ ఉంటారు, అభిప్రాయం ఉన్నది. దాన్ని కూడా పాటించడంలో ఎలాంటి దోషం లేదు. అయితే 3, 5, 7 కొంతమంది ప్రయాణాల రీత్యా, కొన్ని వారి వృత్తి ఉద్యోగ కారణాల వల్ల అలాంటి పరిస్థితి లేనప్పుడు ఆలోచించుకుని చేసుకోవాలి. కానీ ఉత్తమంగా చూసుకున్నట్లయితే 3, 5, 7, 9 వంటి రోజుల్లో విఘ్నేశ్వరుని నిమజ్జనం చేయడం మంచిది, శాస్త్ర సమ్మతం. అందులో ఎలాంటి దోషం లేదు. దీంతో పాటు విఘ్నేశ్వరుని నిమజ్జనం చేసేటప్పుడు మాత్రం భక్తి శ్రద్ధలు ముఖ్యం తప్ప ఆడంబరాలు లేకుండా చేయాలి. అలాగే మట్టి వినాయకుడిని మాత్రమే నిమజ్జనం చేయాలి. ఈ నిమజ్జనంలో ఇంకొక విధానం కూడా ఉన్నది.
ఎక్కడైనా సముద్రం ఉన్నా, తటాకాలు ఉన్నా, గంగా, గోదావరి, కృష్ణ, కావేరి వంటి పుణ్యనదులు ఉన్నా ఆ ప్రాంతాల్లో చేయడం శుభం, మంచిది, ఎలాంటి దోషం లేదు. ఎవరికైనా నదులు కానీ తటాకాలు కానీ ఆ ప్రాంతాలు లేనటువంటి వాళ్ళు ఉంటారు అనేక మంది. ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నాం. అలాంటి వారికి వినాయకుడిని నిమజ్జనం చేసేటప్పుడు మీరు ఇంటిలో ఏదైనా కొత్త కుండలో కానీ లేదా బకెట్లో కానీ బిందెలో కానీ శుద్ధ జలాలను తీసుకుని కొంచెం పసుపు కుంకుమ అందులో వేసి ఈ యొక్క మట్టి విఘ్నేశ్వరుణ్ణి అందులో పూర్తిగా కలిసిపోయేదాకా నిమజ్జనం చేయడం. చేసిన తర్వాత ఆ నీటిని కొంచెం తులసి మొక్కకి లేదా కొబ్బరి మొక్కలకి లేదా ఏదైనా చెట్లకి చేయడం. ఈ రకమైనటువంటి సాంప్రదాయాన్ని కూడా పాటించడంలో దోషం లేదు. ఇక్కడ నిమజ్జనం అంటే భక్తితోటి ఏ పదార్థం ఎక్కడి నుంచి వచ్చిందో తిరిగి అక్కడికే చేరుకోవాలనేటువంటి తత్వాన్ని దృష్టిలో పెట్టుకుని మనం ఆచరించడం చేత విఘ్నేశ్వరుని యొక్క కృపకి పాత్రలు అవుతాం. గురుగారు, మరి ఈ వినాయక వ్రతం అనేది ఎవరు చేసుకోవాలి, ఎలా చేసుకోవాలి? అలాగే చదువు కోసం విద్యార్థులు ఎక్కువగా ఆరాటపడుతూ ఉంటారు కాబట్టి చక్కని చదువు రావాలి అంటే విద్యార్థులు ఈ 11 రోజులు కూడా వినాయకుడిని ఏ విధంగా ప్రార్థించవచ్చు తెలియచేయండి. విఘ్నేశ్వరుని పూజ అసలు ఎవరు చేయాలి, ఎందుకు చేయాలి అంటే విఘ్నేశ్వరుడు గణాధ్యక్షుడు ఇవన్నీ కాసేపు మనం పక్కన పెడితే ఏ వ్యక్తికైనా ఇంటిలో సమస్యలు అధికంగా ఉన్నాయి, ఏ పని చేసినా అందులో ఆటంకాలు ఎదురవుతున్నాయి, ఆ పని పూర్తి అవ్వట్లేదు, లేదా ఇంటిలో అప్పుల బాధలు అధికంగా ఉన్నాయి, వివాహం సమయానికి అవ్వకపోవడం, వివాహం ఆలస్యం అవ్వడం, లేదా వివాహం అయిన తర్వాత భార్యాభర్తల మధ్య అన్యోన్యత లేకపోవడం, గొడవలు అధికంగా ఉండడం, సంతానం కలగకపోవడం లేదా సంతానం కలిగిన తర్వాత వారి ఆరోగ్య విషయాల్లో, చదువు విషయాల్లో ఇబ్బందులు ఏర్పడడం, ఇలాంటి సమస్యలు ఉన్నవారు ఏ వ్రతం చేస్తే ఆ సమస్యల నుంచి బయటపడచ్చు అనేటువంటి ప్రశ్న వేసుకుంటే దానికి సరైన సమాధానం వినాయక వ్రతం. వినాయక వ్రతాన్ని ఆచరించడం చేత ఇటువంటి సమస్యలు తొలగుతాయి. రెండోది, వినాయక వ్రతం చేసేటప్పుడు వినాయక వ్రత కథ చాలా ముఖ్యమైనది. ఈ వ్రత కథలో కూడా పిల్లలకి ఆహ్లాదకరమైనటువంటి స్ఫూర్తితో కూడుకున్నటువంటి అనేక కథలు ఉన్నాయి. ఇవన్నీ చదవడం చేత, వినడం చేత వాళ్ళకి స్ఫూర్తిదాయకమైనటువంటి విషయాలు తెలుస్తాయి. ఇదే కాకుండా శమంతకమణి యొక్క కథని వినాయక చవితి రోజు ఖచ్చితంగా చెప్పుకోవాలి. నీలాపనిందలు ఏవైతే ఉన్నాయో అటువంటివి మన మీద అపనిందలు కూడా పడతాయి. ఎందుకంటే మనం ఈ సమాజంలో సరిగ్గా ఉన్నా కూడా కొన్ని సందర్భాల్లో మనకి తెలిసి కానీ తెలియక కానీ జరిగినటువంటి విషయాల ద్వారా ఇబ్బందులు, ఆటంకాలు కూడా వస్తాయి. అలాంటి ఆటంకాలు కూడా రాకూడదు అనేటువంటిది వినాయక వ్రతంలో చెప్పేటువంటి విషయం. మనకి సంబంధించినటువంటి ఆ కథని చెప్పుకుని అక్షింతలు కూడా తీసుకోవాలి. వినాయక వ్రత కథలు కూడా మనం చూసినట్లయితే పూర్వం గజాసురుడు అనేటువంటి రాక్షసుడు ఉండేవాడు. ఆయన పరమ శివభక్తుడు. ఈశ్వరుని కోసం తపస్సు చేసి ఆయన నా ఉదరంలోనే ఉండాలని వరం తీసుకోవడం. అప్పుడు ఈశ్వరుడు ప్రత్యక్షమై ఆయనకి ఆ వరాన్ని ఒప్పుకుని తన ఉదరంలోనే ఉండడం. కైలాసంలో లేనటువంటి శివుడిని చూసి ప్రమదగణాలు మొత్తం నంది అంతా బాధపడుతూ పార్వతీ అమ్మవారు అయితే తల్లడిల్లడం. అప్పుడు ఎలాగైనా శివుణ్ణి కైలాసానికి తీసుకురావాలని వారంతా వెళ్ళి పార్వతీదేవి వెళ్ళి శ్రీ మహావిష్ణువుని బ్రహ్మదేవుని ప్రార్థించగా వారు నందిని గంగిరెద్దుగా వేషం వేసి విష్ణువు బ్రహ్మదేవుడు కూడా గంగిరెద్దుని ఆడించేవారిగా తయారయ్యి విచిత్రమైనటువంటి ఆటలతో ఆ గజాసురుడు వద్దకు వెళ్ళి అతన్ని ఆనందింపజేయడం. ఇప్పుడు గజాసురుడు మీకు ఏం వరం కావాలో కోరుకోండి, ఆ వరాన్ని నేను ఇస్తాను అనగా ఇది శివుడి ముందు ఉండేటువంటి నంది, ఆ నందికి ఆ శివుడు కావాలి, అందువల్ల మా శివుడిని మాకు ఇవ్వాలనేటువంటి వరాన్ని అడగగా తనకి మృత్యు వచ్చిందని తెలిసి సరే అని శివుడిని వారికి అప్పచెప్పడం. అలా ఇచ్చినప్పుడు శివుడు తన యొక్క ఉదరాన్ని చీల్చుకుని బయటికి రాగా ఈశ్వరుణ్ణి నా యొక్క శరీర చర్మం నువ్వు ఎప్పుడూ ధరించాలని, నా యొక్క గజముఖం ఏదైతే ఉన్నదో ఇది ప్రతి ఒక్కళ్ళు ప్రార్థించేటువంటి విధంగా ఉండాలనేటువంటి వరాల కోరగా తదాస్తు అని చెప్పి ఆ యొక్క గజాసురుడు చనిపోయిన తర్వాత ఆ యొక్క ముఖాన్ని తీసుకుని కైలాసానికి శివుడు వెళ్ళినటువంటి ఇది మొట్టమొదటి వినాయక వ్రత కథ. ఇది ఖచ్చితంగా తెలుసుకోవాలి. దీనితో పాటు ఆ యొక్క ముఖాన్నే పార్వతీదేవి శివుడు వస్తున్నాడనేటువంటి ఆనందంతో స్నానం చేస్తూ తన ఒంటి మీద పెట్టుకున్నటువంటి నలుగుతో ఒక బాలుడిని చేయడం, ఆ బాలుడు శివుణ్ణి అడ్డగించడం, వారి మధ్య చిన్న వాదన జరిగి
శివుడు తన త్రిశూలంతో తన యొక్క శిరస్సుని నరకడం, తర్వాత పార్వతీదేవి దగ్గరికి వెళ్ళాక విషయం చెప్పిన తర్వాత ఆవిడ బాధపడి మన కుమారుడనే చెబితే అతనికి గజముఖాన్ని అంటించడం, అలా వినాయకుడి యొక్క జననం జరిగిన భాద్రపద మాస శుక్లపక్ష చవితి రోజు విఘ్నేశ్వరుని యొక్క జననం జరిగినటువంటి రోజు కనుక అందుకనే వినాయక చవితి అయింది. అందుకనే వినాయక పూజ చేసి ఈ వ్రత కథలన్నీ కూడా మనం తెలుసుకోవాలి. ఇదే కాకుండా శమంతకమణికి సంబంధించినటువంటి కథ కూడా తెలుసుకోవడం. పూర్వం సత్రాజిత్ అనేటువంటి రాజు ఉండేవాడు. ఆ సత్రాజిత్తు రాజు వద్ద శమంతకమణి ఉండేది. శ్రీకృష్ణుడు లోక కళ్యాణం కోసం ఆ యొక్క మణిని ఇమ్మండం, నేను ఇవ్వను, ఇది నేను కష్టపడి సంపాదించుకున్నదని చెప్పడం, సరే అని వదిలిపెట్టడం. అప్పుడు సత్రాజిత్తుడు యొక్క సోదరుడికి ఆ మణి ఇవ్వగా అతను అడవిలోకి వెళ్ళగా అతను ఒక సింహం చంపి ఆ చంపినటువంటి సింహం ఆ మణిని తీసుకువెళ్తుండగా దాన్ని చూసి ఒక బల్లూకం ఆ సింహాన్ని చంపి దాన్ని తీసుకెళ్ళి తన గుహలో ఉంచడం. ఆ బల్లూకం జాంబవంతుడు కాగా తన యొక్క కుమార్తెకి ఆ యొక్క మణిని ఇవ్వడం. అప్పుడు శ్రీకృష్ణుడు మీద ఈ నీలాపనింద రావడం. అది కూడా ఎందుకంటే కృష్ణుడు ఆ రోజు చంద్రుణ్ణి చూడడం వల్ల పాలలో చూడడం చేత ఈ నీలాపనిందలు వచ్చి అప్పుడు ఆయన సత్రాజిత్ తమ్ముడిని పట్టుకోవడానికి అని అడవిలోకి వెళ్ళడం, చనిపోయిన విషయాన్ని చూడడం, ఆ సింహం జాడల దగ్గర నుంచి ఆ బల్లూక జాడల దగ్గర నుంచి వెళ్ళి కొన్ని రోజుల పాటు జాంబవంతుడితో యుద్ధం చేసి శమంతకమణిని జాంబవతిని పెళ్లి చేసుకోవడం వంటివి జరగడం. ఈ కథ అంతా కూడా వినాయక వ్రత సందర్భంగా పిల్లలకి తెలియజేసి అక్షంతలు వేసుకోవాలి. ఈ కథ విన్న వారికి విఘ్నేశ్వరుడి యొక్క అనుగ్రహం చేత శుభాలు కలుగుతాయి, లీలాపనిందలు ఉండవు అనేటువంటిది కూడా సనాతన ధర్మంలో చెప్పినటువంటి విశేషమైన అంశాలు. అలాగే గురుగారు, వినాయక పూజ సమయంలో పిల్లలకు సంబంధించినటువంటి కొత్త పుస్తకాలు, పెన్సిల్స్ ఇవన్నీ కూడా పూజలో ఉంచి పూజ చేస్తూ ఉంటారు. ఖచ్చితంగా అమ్మా, ఎందుకంటే ఏ పనిలోనూ విఘ్నం రాకూడదంటే పిల్లలకి చదువులో, చక్కగా వ్యాపారస్తులకి వ్యాపారంలో, ఉద్యోగస్తులకి ఉద్యోగంలో రాకూడదంటే అందరూ కూడా పుస్తకం పెన్ను లేకుండా ఏ పని అవ్వదు. కాబట్టి అవన్నీ కూడా అందులో సరస్వతీ కటాక్షం రావాలంటే విఘ్నేశ్వరుడు సరస్వతి కలిపే ఉంటారు. అలాంటి సరస్వతి కటాక్షం, లక్ష్మీ కటాక్షం కూడా కలగాలి అంటే విఘ్నేశ్వరుడు వద్ద వినాయక చవితి రోజు కనుక ఇవి పెట్టుకున్నట్లయితే వారికి చదువు బాగా వస్తుంది. ఎందుకంటే జ్ఞానానికి బుద్ధికి విఘ్నేశ్వరుడు ప్రదాత. దానికి ఉదాహరణ కూడా చెప్తారు. బుద్ధికి ఎందుకు వినాయకుడు అంటే వినాయక వ్రతంలో ఒక కథ ఉంది. దానికి ఒకసారి గణాలకి ఆధిపత్యం అవ్వాలి, ఎవరు అవుతారనేటువంటి ప్రశ్న వచ్చినప్పుడు నేను అవుతానని కుమారస్వామి, నేను అవుతానని వినాయకుడు పోటీ పడడం. అప్పుడు శివుడు ఎవరైతే ముల్లోకాలని ప్రదక్షిణ చేసి అక్కడ ఉన్న సకల తీర్థాల్లో ముందుగా స్నానం చేసి ఇక్కడికి వస్తారో వాళ్లే గణాలకు అధ్యక్షం వహిస్తారనగా అది విన్న వెంటనే కుమారస్వామి తన నెమలి వాహనంతో వేగంగా ప్రయాణం అయిపోవడం. అలా భూప్రదక్షిణ చేయడానికి వెళ్ళిపోతూ ఉండగా విఘ్నేశ్వరుడు నేను అలా వెళ్ళలేను, చేయలేనని ఆలోచించి బాధపడుతూ తన యొక్క బుద్ధిని ఉపయోగించి నా యొక్క తల్లిదండ్రులకి ప్రదక్షిణలు చేసినట్లయితే సకల తీర్థాల్లోనూ స్నానం చేసినట్టే, భూమండలం ప్రదక్షిణ చేసినట్టే అని తల్లిదండ్రులకి 3 ప్రదక్షిణలు చేయగా ఆ కుమారస్వామి ఎక్కడికి వెళ్ళినా వినాయకుడు అక్కడ స్నానం చేసి బయటకు వచ్చేస్తున్నట్టు ముందుగానే కనబడి కుమారస్వామి తిరిగి వచ్చి తన యొక్క ఓటమిని అంగీకరించడం. విఘ్నేశ్వరుడి యొక్క బుద్ధి, తెలివితేటలు, అలాగే విఘ్నేశ్వరుడి యొక్క మహిమ అక్కడ పిల్లలకి ఆసక్తిగా ఈ కథ ద్వారా చెప్పడం చేత అందుకనే విఘ్నేశ్వరుడిని సిద్ధి బుద్ధి కలగాలన్నా, జ్ఞానము కలగాలన్నా, మోక్షము కలగాలన్నా కూడా విఘ్నేశ్వరుని యొక్క అనుగ్రహం లేకుండా జరగదు అని మాత్రం శాస్త్రాలు తెలియజేసాయి. గురుగారు, వినాయక చవితి యొక్క విశిష్టత గురించి, అలాగే ఆ రోజు వినవలసిన కథల గురించి, ఆచరించవలసిన పూజా విధానాల గురించి కూడా మాకు చాలా చక్కగా తెలియజేశారు గురుగారు. ధన్యవాదాలు. ధన్యవాదాలమ్మా. చూసారు కదండి వినాయక చవితి యొక్క విశిష్టత. అలాగే అందరం కూడా మట్టి వినాయకుడినే పూజిద్దాం. అలాగే చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. నమస్కారం.